సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగా మారుతుంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసి అందరినీ ఆకర్షించి పెట్టుబడులు తెస్తామంటున్న చంద్రబాబు ఆయనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు మాత్రం చిన్నపాటి సమస్యల పరిష్కారం లభించగా ఎన్టీఆర్ విగ్రహం ముందు నిరసనకు దిగింది ఓ బాధితురాలు. సందిట్లో సడీమియా అనుకున్నాడు ఏమో. ఒంటరి మహిళ సమస్యపై ఖండిస్తున్న మున్సిపల్ కమిషనర్ ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు హిమబిందు. కుప్పం టౌన్ 14వ వార్డు పరిధిలో కొత్తపేటలో తన ఇద్దరు పిల్లలతో ఉంటోంది. 40 ఏళ్లుగా ఉంటున్న ఇంటికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. తన ఇంటికి వెళ్లే మార్గంలో పక్కింటి వాళ్ళు ఆక్రమణ చేయడంతో ఇంటికి మార్గం చూపించండి అంటూ పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులకు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. అయితే ఈమె మొర ఆలకించేవారే కరువయ్యారు. దీంతో కుప్పంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టింది. న్యాయం చేయాలని, ప్రాణహాని ఉంది, కాపాడాల్సిన పోలీసులే రౌడీలకు కొమ్ము కాస్తే కాపాడేది ఎవరు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపింది. ఇదిలా ఉంటే సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆమె చిన్నపాటి సమస్యను పరిష్కరించలేని దుస్థితిలో పాలన సాగుతోందని మండిపడుతున్నారు హిమబిందు బంధువులు. ఒంటరి మహిళగా ఉన్న హిమబిందు సమస్య పరిష్కారంకు కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు అనుకుంటే ఒక పూటలో పరిష్కారం చూపించవచ్చు. సమస్యను తీవ్రతరం చేస్తూనే ఆమెను మాటల్లోకి దించి మేకవన్నె పులిలాంటి మాటలతో ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నం చేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు. ఆయన మాటలో ఒకసారి మీరే వినండి. దాన్ని బట్టి అతని సర్వే రిపోర్ట్ బట్టి నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాను, విఎల్టీ క్యాన్సిల్ చేస్తాను. ఓకే సార్. ఇంకా అందులో ఎవరు చేయరు నీకు, అంతేనా? అంతే సార్, అంతే సార్, అంతేనా? అంతే. వచ్చావు ఆ టైంలో ఏంటంటే నేను బిజీగా ఉన్నా, ఆ టైం కాదని నేను పంపించేసాను. నువ్వు అడవాడికి వచ్చావు. నైట్ టైం ఫోన్ చేయండి, పర్లేదు, 9 గంటలకు ఫోన్ చేయండి, ఫ్రీగా ఉంటాను. ఓకే సార్, ఓకే సార్. చేస్తావా? చేస్తాను సార్. మొన్న చేసావు, నేను ఆ టైంలో గమనించలా. ఈరోజు 9 గంటలకు చేయండి, చేస్తావా? చేస్తాను సార్. ఇంకేం విషయం? ఇంకేం లేదు సార్, చెప్పాలి సార్. చిన్న పిల్లకాయలు ఇద్దరు ఉన్నారు నేను. ఉన్నారు సార్, ఉన్నారు. మన ఇద్దరు చిన్న పిల్లకాయలు వాళ్ళే కదా? కాదు సార్, కాదు కాదు కాదు, వాళ్ళు మా అన్న కొడుకులు. మీ అన్న కొడుకులా? నేను నీ పిల్లలు అనుకున్నానే. కాదు సార్. నువ్వు ఆ రోజు మీరు చెప్పలేదు, నేను నీ పిల్లలు అనుకున్నాను. లేదు సరే, నైట్ చేయండి ఫోన్ సార్. రాత్రి చేయండి, అయితే 9 గంటలకి ఫ్రీగా ఉంటాను. ఓకే సార్, చేస్తాను సార్. సరే సార్, ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. కుప్పం నియోజకవర్గంలో సగటు మహిళ సమస్య తీర్చని స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం తీరుస్తారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.